అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేవాలయాల్లో కనిపించే ఒక గొప్ప సాంప్రదాయం గురించి తెలుసుకోబోతున్నాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి ముందు ఎత్తుగా నిలబడి ఉండే ఆ ధ్వజస్తంభాన్ని మనం చాలాసార్లు చూస్తాం, నమస్కరిస్తాం. కానీ అది ఎందుకు ఉంది, రాజుల కాలంలో దాని ప్రాముఖ్యత ఏమిటి, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అనేది చాలామందికి తెలియదు. ఈరోజు రాజుల కాలంలో ధ్వజస్తంభాన్ని ఎలా నిర్మించేవారు, ఎలా సంరక్షించేవారు, వాటి వెనుక ఉన్న విశ్వాసాలు, రహస్యాలు ఏమిటి అన్న విషయాలను నెమ్మదిగా వివరంగా తెలుసుకుందాం. పూర్వం రాజులు దేవాలయాల నిర్మాణానికి చాలా పవిత్రమైన కర్తవ్యంగా భావించేవారు. ఒక రాజ్యం శాంతంగా ఉండాలంటే దేవాలయాలు బలంగా ఉండాలి, అక్కడ పూజలు నిత్యం జరుగుతూ ఉండాలి అని వారు నమ్మేవారు. అందుకే దేవాలయ నిర్మాణంలో ప్రతి భాగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇచ్చేవారు. గర్భగుడి, ప్రాకారాలు, మండపాలు నిర్మించిన తర్వాత ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉండేది. ధ్వజస్తంభం దేవుని మహిమను ప్రపంచానికి తెలియజేసే ఒక దివ్య చిహ్నంగా భావించబడేది. రాజుల కాలంలో ధ్వజస్తంభం కేవలం ఒక కఠినమైన స్తంభం కాదు, అది దేవాలయ శక్తి నిలువంగా భావించబడేది. దేవాలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తుడు మొదట ధ్వజస్తంభాన్ని చూస్తాడు. అందుకే దాన్ని దేవుని దర్శనానికి ముందు నమస్కరించే పవిత్ర స్థలంగా భావించేవారు. రాజులు కూడా దేవాలయానికి వచ్చినప్పుడు ముందుగా ధ్వజస్తంభం వద్ద నిలబడి నమస్కరించిన తర్వాతే గర్భగుడిలోకి వెళ్తూ ఉండేవారు. ధ్వజస్తంభం నిర్మాణానికి ముందు చాలా శాస్త్రోక్తంగా నియమాలు పాటించేవారు. ఏ చెట్టుతో తయారు చేయాలి, ఏ రోజున కట్ చేయాలి, ఎక్కడ నిలబెట్టాలి అన్నది జ్యోతిష శాస్త్రం ప్రకారం నిర్ణయించబడేది. సాధారణంగా చాలా బలమైన దీర్ఘకాలం నిలిచే వృక్షాన్ని ఎంపిక చేసేవారు. ఆ చెట్టుని కట్ చేయడానికి ముందు పూజలు చేసి దేవుని అనుమతి తీసుకున్నట్టు భావించేవారు. ఆ తరువాత దాన్ని శుద్ధి చేసి ప్రత్యేక మంత్రాలతో పవిత్రం చేసేవారు. స్తంభాన్ని తయారు చేసిన తర్వాత దానిపై లోహపు పూత వేయటం ఒక సాంప్రదాయం. కొన్ని చోట్ల రాగి పూత, కొన్ని చోట్ల బంగారు పూత వేయించేవారు. ఇది దేవాలయాల వైభవాన్ని చూపించడం కాదు, స్తంభం ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండటానికి కూడా ఉపయోగపడేది. రాజులు తమ శక్తి సంపదను దేవునికి అంకితం చేస్తున్నట్టు భావించి స్తంభాన్ని అలంకరించేవారు. ధ్వజస్తంభాన్ని స్థాపించే రోజు చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆ రోజు పెద్ద యాగాలు, హోమాలు చేసి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్తంభాన్ని నిలబెట్టేవారు. స్తంభం కింద భాగంలో నవరత్నాలు, ధాన్యాలు, నాణ్యాలు, పవిత్ర లోహాలు పెట్టేవారు. ఇది రహస్య శక్తి నిలువుగా పనిచేస్తుందని పూర్వం నమ్మకం ఉండేది. ఇలా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం దేవాలయాన్ని కాపాడుతుందని, రాజ్యానికి శుభం కలిగిస్తుందని విశ్వసించేవారు. రాజుల కాలంలో ధ్వజస్తంభాన్ని నిర్వహించడానికి ప్రత్యేకంగా బాధ్యతలు ఉండేవి. దేవాలయానికి చెందిన కొందరు సేవకులు ప్రతిరోజు దాన్ని శుభ్రం చేసేవారు. కాలానుగుణంగా నూనె రాసి లోహ పూత చెడిపోతే మళ్ళీ పునరుద్ధరించేవారు. ఎందుకంటే ధ్వజస్తంభం చెడిపోతే అది రాజ్యానికి అపశకునంగా భావించేవారు. అందుకే దాని సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఉండేది. ధ్వజస్తంభం దేవాలయంలో జరిగే పండుగలకు కూడా కేంద్ర బిందువుగా ఉండేది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ అనే కార్యక్రమం జరిగేది. పండగ మొదలయ్యే రోజు ధ్వజస్తంభంపై పతాకాన్ని ఎగిరేస్తారు. ఇది దేవతలకు ఆహ్వాన సంకేతంగా భావించబడేది. పతాకం ఎగిరిన తర్వాతే పండుగలు అధికారికంగా ప్రారంభం అవుతాయని విశ్వసించేవారు. ఆ రోజున రాజు, ప్రజలు, పండితులు అందరూ కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనేవారు. రాజులు ధ్వజస్తంభాన్ని తమ రాజ్య గౌరవానికి ప్రతీకగా భావించేవారు. యుద్ధంలో గెలిచిన తర్వాత దేవునికి కృతజ్ఞతగా కొత్త ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేవారు లేదా పాతదాన్ని మరింత అందంగా అలంకరించేవారు. ఇది దేవుడి ఆశీర్వాదంతోనే విజయం సాధించామని చెప్పే ఒక సంకేతంగా ఉండేది. ధ్వజస్తంభం చుట్టూ కొన్ని ప్రత్యేక విశ్వాసాలు కూడా ఉండేవి. ధ్వజస్తంభం నీడ గర్భగుడిపై పడకూడదని శిల్పశాస్త్రం ప్రకారం చెప్పబడుతుంది. అందుకే దాన్ని ఎక్కడ నిలబెట్టాలో చాలా జాగ్రత్తగా నిర్ణయించేవారు. అలాగే స్తంభం లోపల కొన్ని పవిత్ర యంత్రాలు, మంత్రాలు, శక్తి నింపబడిన వస్తువులు ఉంచేవారిని కూడా పూర్వం విశ్వాసం ఉంది. ఇవి దేవాలయాల శక్తిని నిలబెట్టే కేంద్రంగా పనిచేస్తాయని భావించేవారు. ధ్వజస్తంభం ముందు నిలబడి నమస్కరించడం కూడా ఒక ప్రత్యేక ఆచారం. గర్భగుడిలోకి వెళ్లే ముందు భక్తుడు తన మనస్సును శాంతంగా చేసుకొని దేవుని స్మరిస్తూ ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తాడు. ఇది ఒక విధంగా దేవుని అనుమతి తీసుకొని లోపలికి వెళ్తున్నట్టు భావించబడుతుంది. రాజుల కాలం నుంచి ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.
ధ్వజస్తంభం దేవాలయ ఆధ్యాత్మిక శక్తిని ఆకాశానికి అనుసంధానించే ఒక ప్రతీకగా భావించబడేది. అది భూమి నుంచి దేవలోకానికి వెళ్ళే మార్గాన్ని సూచిస్తుందని పూర్వం ప్రజలు నమ్మేవారు. అందుకే దాన్ని అత్యంత పవిత్రంగా చూసేవారు. ఎవరు దాని దగ్గర చెడు మాటలు మాట్లాడేవారు కాదు, అపవిత్రంగా ప్రవర్తించరు. రాజులు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించినప్పుడు తమ రాజ్యం శాంతిగా ఉండాలని, ప్రజలు సుఖంగా జీవించాలని, వర్షాలు సమయానికి పడాలని, పంటలు బాగా పండాలని దేవుని ప్రార్థించేవారు. అందుకే ధ్వజస్తంభం రాజ్య శ్రేయస్సుకు ఒక సంకేతంగా భావించబడేది. అది నిలబడి ఉన్న కాలం రాజ్యం కాపాడుతుందని ఒక విశ్వాసం ఉంది. కాలక్రమేణా రాజ్యాలు మారిపోయాయి, పాలకులు మారిపోయారు, కానీ ఈ సాంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇప్పటికీ మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మొదటగా కనిపించే ధ్వజస్తంభం అది మనకు పూర్వకాల రాజుల భక్తిని, వారి విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. ధ్వజస్తంభం కేవలం ఒక శిల్పకళ నిర్మాణం కాదు, అది భక్తి, విశ్వాసం, ధర్మం, సంస్కృతి అన్నిటి సమ్మేళనం. రాజుల కాలంలో అది రాజ్య గౌరవానికి ప్రతీకగా ఉండేది. ప్రజలకు అది దేవుని మహిమను తెలియచేసే ఒక దివ్య చిహ్నంగా ఉండేది. మన పూర్వీకులు ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం, ఒక విలువ ఇచ్చారు. ధ్వజస్తంభం కూడా అలాంటి గొప్ప సాంప్రదాయాల్లో ఒకటి. దాని నిర్మాణం నుంచి నిర్వహణ వరకు ప్రతి దశలో ఎంతో శ్రద్ధ, భక్తి, నియమం కనిపిస్తుంది. అందుకే అది నేటికి దేవాలయాల్లో ఒక ముఖ్యమైన స్థానం పొందింది. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం ముందు కాసేపు నిలబడి నమస్కరిస్తే మన మనసు ప్రశాంతంగా మారుతుంది. అది మనలో భక్తిని పెంచుతుంది. అది మనకు పూర్వకాలపు సంస్కృతిని గుర్తు చేస్తుంది. రాజుల కాలంలో ఏర్పడిన ఈ సాంప్రదాయం మనకు ఒక గొప్ప వారసత్వంగా మిగులుతుంది. ఈ విధంగా ధ్వజస్తంభం రాజుల కాలంలో ఎంతో గౌరవంగా, పవిత్రంగా చూసిన ఒక దివ్య నిర్మాణం. అది దేవుని మహిమను తెలియజేసే చిహ్నం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని బలపరిచే ఒక ఆధ్యాత్మిక కేంద్రం కూడా. అందుకే దాని నిర్మాణం నుంచి సంరక్షణ వరకు ఎంతో శ్రద్ధ పెట్టేవారు. అందుకే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని సాధారణంగా కాకుండా ఒక పవిత్ర చిహ్నంగా చూడాలి. అది మన పూర్వీకుల భక్తికి, రాజుల విశ్వాసానికి, మన సంస్కృతికి ఒక ప్రతీక అని గుర్తుపెట్టుకోవాలి. ఆ స్తంభం ముందు నిలబడి నమస్కరించడం అంటే దేవునికి మనం భక్తిని తెలియచేయడం మాత్రమే కాదు, మన సాంప్రదాయానికి గౌరవం చూపించడం కూడా. ఇలా రాజుల కాలంలో ధ్వజస్తంభాల నిర్మాణం, నిర్వహణ, వాటి వెనుక ఉన్న విశ్వాసాలు అన్నీ కలిసి ఒక గొప్ప ఆధ్యాత్మిక కథలా మారాయి. ఈ కథ మనకు భక్తిని, గౌరవాన్ని, సంస్కృతి పట్ల ప్రేమను నేర్పిస్తుంది. ఈ విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మన సాంప్రదాయాన్ని మరింతగా అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక స్తంభం కాదు, ఇది రాజుల భక్తి, ప్రజల విశ్వాసం, దేవాలయాల మహిమ, సంస్కృతి గొప్పదనం అన్నిటినీ కలిపిన ఒక పవిత్ర గాథ. మనం ఈ విషయాలను గుర్తుంచుకొని దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ధ్వజస్తంభాన్ని చూసి ఆ పూర్వకాలపు వైభవాన్ని స్మరించుకోవాలి. ఇంతటి గొప్ప సాంప్రదాయం గురించి తెలుసుకున్న తర్వాత మనం కూడా దేవాలయాల పట్ల గౌరవం పెంచుకొని ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. మన పిల్లలకు కూడా ఈ విషయాలు చెప్పాలి. అప్పుడు మాత్రమే మన సంస్కృతి తరతరాలకు నిలుస్తుంది. ఇవే రాజుల కాలంలో ధ్వజస్తంభ నిర్వహణ, వాటి వెనుక ఉన్న విశ్వాసాలు, రహస్యాలు. ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు మన సాంప్రదాయాలపై మరింత గౌరవం, భక్తి పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా వెంట ఉండి మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.